నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కులం పేరుతో, మతం పేరుతో ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తూ రాజకీయాలు చేయడం బీజేపీకే చెల్లుతుంది అన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. న్యూస్ హెరాల్డ్ ఇష్యూ పైన కూడా అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అయితే ఛార్జ్షీట్లో నమోదు చేయడం జరిగింది. ఇక దానికి నిరసనగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు మాత్రం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయాలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? బీజేపీ అన్యాయంగా వయసుని చూడకుండా సోనియా గాంధీ గారి పేరుని, రాహుల్ గాంధీ గారి పేరుని ఈడీ ఛార్జ్షీట్లో పెట్టడం అంటే, ఈడీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. 2014 నుంచి ఈడీ, సిబిఐ పెట్టిన కేసుల్లో 96.5% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయి. అంటే రాజకీయ కక్ష సాధింపు కొరకు ఈడీని, సిబిఐని వాడుతూ ఉంది. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు తప్పేముందండి? జర్నల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది నెహ్రూ స్థాపించిన సంస్థ. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థ నుంచి యంగ్ ఇండియా వచ్చింది. ఈ ఏజేఎల్కి నిధులు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 90 కోట్ల నిధులు. మా పార్టీ మా పేపర్కి నిధులు ఇచ్చుకుంటే మనీ లాండరింగ్ సమస్య ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఆస్తులు ఉన్నాయని, దోచుకుంటున్నారని రకరకాలుగా దీన్ని రంగులు మారుస్తూ కేవలం ఇవాళ ఏంటంటే రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా కుల సర్వే నినాదం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అంటే కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి అటు బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాలకు పైగా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో, అంటే దేశం వ్యాప్తంగా. మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ హయాంలోనే మనం ఎక్కువ నష్టపోయామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ దొంగ తిరుగుడు, అబద్ధ ప్రచారం. స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో గుండు సూది కూడా తయారయ్యే పరిస్థితి లేదు దేశంలో. ఇవాళ రాకెట్లు ప్రయోగిస్తున్నాం. మోడీ గారు వెళ్ళి రాకెట్ల ముందు నిలబడి ఫోజులు ఇస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చే రాకెట్లు మోడీ గారు వచ్చినాక తయారైనాయా? ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో ఇస్రో స్థాపించి స్పేస్లో డబ్బులు పెడితే ఆనాడు ఇదే అపోజిషన్ పార్టీస్ మొత్తుకున్నాయి. కానీ వాళ్ళు రాకెట్ల ముందు నిలబడి ఫోజులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత అధునాతంగా అభివృద్ధి చెందింది అంటే ఎవరి పుణ్యం వల్ల? ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ శ్రమ వల్ల పెరిగింది. మోడీ వచ్చినాటికి అంతా కూడా సమృద్ధిగా కాతకొచ్చిన చెట్టును చూసి నేనే కాయించిన అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం తిరోగమనమైంది, ఉద్యోగాలు పోయాయి. మోడీ వచ్చిన తర్వాత ఎవరు అభివృద్ధి చెందారు? అదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తప్ప సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదు. సామాన్యుడి గోడే పట్టదు వాళ్ళకి. ఇలా సామాన్యులంతా రాహుల్ గాంధీ ఎంట నడుస్తున్నారు కాబట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు కాబట్టి రాజకీయ ఉనుకు పుచ్చుకొని వాళ్ళ భయంతో ఈ కేసులు పెడతా ఉన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడు కేసులకు భయపడ్డ కుటుంబం కాదు. దేశాని కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం. 1 కాదు 2 కాదు 9 ఏళ్ళు నెహ్రూ జైల్లో ఉన్నాడంటే స్వాతంత్రం కోసము. ఈ బీజేపీ నాయకుల యొక్క ఒక్క నాయకుడన్న జైల్లో ఉన్నాడా? ఒక్క నాయకుడన్న త్యాగం చేసినాడా దేశం కోసం? ఇవాళ వచ్చి కులం పేరట, మతం పేరట దేశాన్ని చిచ్చులు పెడుతూ ఇలా గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. యావత్ దేశం గాంధీ కుటుంబం వెనుక నడుస్తూ ఉంది. ఇలా ప్రధానంగా ఈడీపై కానీ మోడీపై కానీ ఏ విధంగా డిమాండ్ చేయాలి? ఈడీని, సిబిఐని తన జేబు సంస్థలుగా వాడుకోవడం మానేయాలి. నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. 95%. దీని అర్థం ఏంటి? ఈడీని, సిబిఐని జేబు సంస్థలాగా వాడుకుంటా ఉంది బీజేపీ. ఇది మానాలి. దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఏ వర్గం బాగుపడ్డది? మోడీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చెందింది దేశం? ఏమన్నా ఎయిమ్స్ కానీ, నిమ్స్ కానీ, పరిశ్రమలు కానీ, రాకెట్ ప్రయోగించి ఇస్రోలు కానీ కాంగ్రెస్ పెట్టినాయి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప దేశానికి చేసింది ఏం లేదు. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఉద్యోగాలు రాలే, పరిశ్రమలు రాలే, విద్యా సంస్థలు రాలే, ఉన్న ఉద్యోగాలు ఉడుతున్నాయి. ఛార్జ్షీట్లో 2 పేర్లు నమోదు పరచడం అంటే సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ పేర్లు నమోదు పరచడం, అదేవిధంగా విచారణకు రమ్మనడం, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? రాజకీయ కక్ష. కేసులో దమ్ము లేదు, కేసులో పస లేదు, అయినా కానీ ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు.